హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిల్మ్స్. నేను మీ భానుప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఈరోజు రిలీజ్ అయిన కల్కి 289848 ఏడి ఫ్యూచరిస్టిక్ సినిమాలో మెయిన్ ప్రభాస్, అమితాబ్ వీళ్ళంతా ఉన్నారు. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేశాడు. సినిమా స్టోరీకి వచ్చామంటే మనకి విష్ణు అవతారాల్లో ఉన్న ఆఖరి అవతారం కల్కి అవతారం పుట్టే ముందు జరిగే కథ. ఇంకా పుట్టలేదు. సో పుట్టే ముందు వాళ్ళ తల్లిని చంపాలా ఇది అది అనుకుంటున్న ఒక ఇమాజినరీ కథ. అది ఏం జరిగింది అన్నది ఫ్యూచరిస్టిక్ అంతా. మనము దీంట్లో మేజర్గా నాకు నచ్చింది ఏంద్రా అంటే అమితాబ్ పర్ఫార్మెన్స్. నిజంగా ఈ సినిమా చూసినప్పుడు అనిపించింది ఏంద్రా అంటే అమితాబ్ హీరో, ప్రభాస్ విలన్ అన్నట్టుగానే ఉంటుంది సినిమా మనకి లాస్ట్ ఫైట్ వరకు. అండ్ అది నాకు చాలా బాగా అనిపించింది. సినిమాటోగ్రఫీ బాగా అనిపించింది. మిగతా డ్రెస్సులు ఇవన్నీ ఓకే పర్లే బాగానే అనిపించాయి. దానికి మించి నాకు పెద్ద అనిపించలేదు. నాకు లెట్ డౌన్ ఏమేమి అనిపించాయి. లెట్ డౌన్ వీళ్ళు స్టార్టింగ్ ఒక మైథాలజీతో ఇది చేసి ఉంటారు. అక్కడి నుంచి నాకు ఇది అనిపించింది. జనరల్గా అశ్వత్థామ వాడు ఎందుకు చిరంజీవిగా అయ్యాడు అనేది ఓకే, కృష్ణుడి శాపం ఇచ్చాడు అశ్వత్థామకి. కాకపోతే అశ్వత్థామ బ్రహ్మాస్త్రం వచ్చేసి డైరెక్ట్గా వచ్చేసి అభిమన్యుడు భార్య కడుపులోకి అయితే వేయలేదు. యాక్చువల్గా దుర్యోధనుడు అశ్వత్థామని ఆఖరి సేనాధిపతిగా చేసినప్పుడు ఆ రాత్రికి రాత్రి దండ ఎత్తి ఉప పాండవుల్ని అందరినీ చంపేసినప్పుడు ఈమె ద్రౌపది వచ్చి లేదు నాకు వాడు తల కావాలంటే మొత్తం పాండవులు పోతారు అశ్వత్థామని తరుముకొని. వీడు పారిపోతూ వెళ్ళి ఒక ఋషి దగ్గర చేరినప్పుడు ఒకరికొకరు బ్రహ్మాస్త్రాలు వేసుకుంటారు. అర్జునుడు, అశ్వత్థామ ఇద్దరు. కృష్ణుడు అడ్డపడి చక్రం వేసి వాళ్ళ బ్రహ్మాస్త్రాలు వెనక్కి తీసుకోమన్నప్పుడు అర్జునుడు తీసుకోగలుగుతాడు, అశ్వత్థామకి బ్రహ్మాస్త్రం వెనక్కి తీసుకోవడం రాదు. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, అమ్మ నువ్వు ఆమె కడుపులోకి నేను కాపాడుకుంటా బిడ్డని అనేసి అప్పుడు వేస్తాడు. ఇదంతా మనోడు చూపించకుండా సప్పని గడ్డి పరక తీసేసి డైరెక్ట్ వేసాడని చూపించాడు. అది కొద్దిగా వాళ్ళకి నచ్చినట్టు రాసుకున్నాడు. సరే, ఇంకా మళ్ళీ మనం చరిత్రకు వచ్చామంటే అశ్వత్థామకి మిత్రుల్లో ప్రీతిమంతమైన మిత్రుల్లో మనం ఆర్డర్లో వచ్చామంటే ఫస్ట్ దుర్యోధనుడు తర్వాత అర్జునుడు. కర్ణుడు ఎప్పుడు పెద్ద మిత్రుడే కాదు. ఇన్ఫ్యాక్ట్ కర్ణుడితో కలిసి చేసింది మనోడు 2 యుద్ధాలే. ఒకటి ఉత్తర గోగ్రహణం అంటారు. వీళ్ళు అజ్ఞాతవాసంలోకి వెళ్ళినప్పుడు వీళ్ళంతా ఆవులను తీసుకొని వెళ్ళినప్పుడు ఒక యుద్ధం జరుగుతుంది చూడు, అప్పుడు కర్ణుడితో ఉంటాడు. ఇంకోటి కురుక్షేత్రంతో ఉంటాడు. మిగతా అదంతా అశ్వత్థామ కర్ణుడికి ఎగనెస్ట్గానే ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. ఇన్ఫ్యాక్ట్ దుర్యోధనుడు కర్ణుడు చేసిన ఈ లంక తగలబెట్టడం వీటిలన్నిటిలో అసలు అశ్వత్థామనే ఉండడు. ఎప్పుడు ఆల్మోస్ట్ ఆల్ కర్ణుడికి యాంటీగానే ఉంటాడు. అది ఎందుకనేది మనకు తెలియదు. కానీ దీంట్లో వాళ్ళు తెగ ఫ్రెండ్స్ అన్నట్టుగా చూపిస్తారు. ఆ ఆయుధము ఏదో కర్ర ఇదంతా పెట్టుకునేసి. సో అక్కడ నచ్చలే. అండ్ ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఇంకోటి చూపించేది ఏంద్రా అంటే అశ్వత్థామ సావు బతుకుల్లో ఉంటాడు, అర్జునుడు బాణం వేస్తూ ఉంటే కర్ణుడు వస్తాడు అనేసి. అది కూడా తప్పు. యాక్చువల్ అశ్వత్థామ కాపాడని ఉంటాడు కర్ణుడిని. అట ప్రాణం పోతూ ఉన్నప్పుడు అశ్వత్థామ వచ్చి కాపాడని ఉంటాడు. కాకపోతే అర్జునుడు డైలాగ్ ఉంటుంది, కర్ణుడు బాణం వేస్తే అసలు కొద్దిగా వెనక్కే పోతుంది అర్జునుడి రథము. కాకపోతే మనోడు అర్జునుడు వేస్తే కర్ణుడికి భీకరంగా వెనక్కిపోద్ది. ఆ డైలాగ్స్ అంతా అది ఒరిజినల్. కానీ మిగతా ఇవన్నీ మైథాలజీతో మహాభారతం ప్రకారం కాకుండా వీళ్ళకి నచ్చినట్టు రాసుకున్నారు. అక్కడ నాకు పెద్ద నచ్చలేదు. సో మిగతా సినిమా స్టోరీ అంటే బీభత్సమైన ల్యాగ్ అసలు ఏమో సాగదీస్తుంది. ఫస్ట్ హాఫ్ అయితే నీరసం వచ్చేస్తుంది. ఫ్యాన్స్ ఒక్కరు కూడా వాళ్ళు కూడా ఏదో ఆము అనుకునే ఉన్నారు. ఈ అమితాబ్ క్యారెక్టర్స్ ఆ ఇంటర్వెల్ దగ్గరకు వచ్చినప్పుడు కొద్దిగా పర్లేదు, ఆ హై అయితే వస్తుంది. అమితాబ్ ఎక్కడెక్కడ ఉన్నాడో అక్కడైతే కూడా మంచి పర్ఫార్మెన్స్ అమితాబ్ చంపేశాడు. ఆ హై అయితే మనకి ఉంది బ్రహ్మాండంగా. సెకండ్ హాఫ్ కొద్దిగా అటు ఇటు ఏదో మార్చుకున్నాడు. కానీ మనకి ఫైట్స్ కూడా సాగదీస్తాడు. మనకు తెలుసు ఇక్కడ నెక్స్ట్ ఇదేరా జరగబోయేది, దానికి సాగదీస్తున్నాడు అని. కానీ అంత సాగదీయడం ఎందుకు అన్నది ఇదనమాట, విసుగు వచ్చేస్తుంది. క్లైమాక్స్ ఫైట్ కూడా సాగదీస్తాడు బాగా. కానీ అక్కడక్కడ ఆ హైలు ఉన్నాయి. ఆ హైలు మట్టుకు బాగానే వర్కౌట్ అయిపోయి వచ్చేటప్పుడు మనకి కొద్దిగా బాగానే అనిపిస్తుంది. కమల్ హాసన్ క్యారెక్టర్ మహా అంటే 2-3 సీన్లే ఉంటాయి. స్టార్టింగ్ ఇది బాగానే ఉంటుంది. ఆల్మోస్ట్ వాళ్ళు ఎండ్ అయిన తర్వాత మళ్ళీ కమల్ హాసన్గా మారిండేది అన్ని విఎఫ్ఎక్స్ అంతా మటుకు స్టన్నింగ్ విజువల్స్ అసలు భలే అనిపిస్తుంది.
అదంతా నాకు బాగా అనిపించింది. విజువల్స్ పరంగా వస్తే పశుపతి క్యారెక్టర్ బాగానే ఉంటుంది, శోభనాది ఆమె వరకు బాగానే ఉంది. స్టార్టింగ్ రాజేంద్ర ప్రసాద్తో స్టార్ట్ పెడతారు, అక్కడి వరకు అది బాగానే ఉంది. అంటే ప్రతి దగ్గర వీళ్ళు చేసింది ఏంద్రా అంటే స్క్రీన్ ప్లేలో బాగా వీక్ ఉందని చెప్పేసి అందరిని ఆర్జీవిని, రాజమౌళిని, దుల్కర్ సల్మాన్ని ఎక్కడెక్కడ వీక్ అనిపించిందో అక్కడక్కడ వీళ్ళు చెప్పుకునే వాళ్ళని వాడుకున్నారు. ఎందుకంటే జనాలు వాళ్ళని చూసన్నా ఎగ్జైట్ అవుతారని. జనాలు కూడా థియేటర్లో అట్టే ఎగ్జైట్ అయ్యారు. నేను ఇంకా మ్యూజిక్ గురించి వస్తే సంతోష్ నారాయణ మ్యూజిక్ ఉన్నట్టే నాకైతే అనిపించలేదు, నాకు పెద్ద లెట్ డౌన్ అనిపించింది. మేబీ నేను సింగిల్ స్క్రీన్లో చూసినందువల్లేమో, నాకైతే తెలియదు దాని గురించి. మల్టీప్లెక్స్లో మీరు చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో అయితే మీరు చెప్పండి. హోల్గా చూసామంటే ఈ సినిమా నాకు మేజర్ స్టార్ వార్స్ని మన వాళ్ళు రిప్లికేట్ చేయాలా అన్నట్టే అనిపించింది. వాళ్ళు డ్రెస్సింగ్ కాస్ట్యూమ్స్ కాని నుంచి వచ్చినా కానీ, వెహికల్స్ కాని నుంచి వచ్చినా కానీ అంతా స్టార్ వార్స్ని మన వాళ్ళు కాపీ కొట్టారు అన్న ఇదే ఉంటుంది. లాస్ట్ ఫైట్ క్లైమాక్స్కి వచ్చినప్పుడు వీళ్ళు బల్యాలు ఈ డాళ్ళు పట్టుకొని వచ్చేసరికి మటుకు నాకు అది వకాండా, ఇది బ్లాక్ ప్యాంథర్ ఇది గుర్తొచ్చింది. మధ్యలో చాలా సినిమాలు కూడా గుర్తొచ్చాయి ఈ అనేసి. సో ఒక హాలీవుడ్ సినిమాని స్టైల్లో తీసుకోవాలనుకున్నారు, కాకపోతే ఈ మన ఇండియన్ రొట్ట కామెడీ పనికిమాలిని అన్నీ చేసినందువల్ల సినిమా అయితే చాలా లెట్ డౌన్ అయితే అయ్యింది నాకు. నువ్వు విజువల్స్ బ్రహ్మాండంగా పెట్టాలను, కథ అంతా మటుకు మన సొల్లు పనికిమాలిన కథే ఉండేది అంతా. ఆ కథ వల్ల నాకైతే ఇది అని. కాకపోతే స్ట్రిక్ట్లీ మనం హ్యాపీగా ఫ్యామిలీతో చూడవచ్చు, స్ట్రిక్ట్లీ పిల్లలు చూసేదానికైతే ఇది అవుతుంది. ఎందుకంటే మైండ్లెస్ నీకు స్క్రీన్ ప్లే, పెద్ద లాజిక్లు ఏమి ఉండవు, అవన్నీ పక్కన పెట్టి పిల్లలు విజువల్స్ ఆ హైస్ చూసి ఎంజాయ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి నచ్చుతుంది. సినిమా 600 కోట్లతో తీశారు, ఎంతవరకు ఇది క్లిక్ అవుతుంది అనేది మనం నార్త్ ఇండియాలో ఏమాత్రం వీళ్ళు రిసీవ్ చేసుకున్నారు అన్న దాన్ని బట్టి అయితే మనం చూడవచ్చు. దానికి మించి మనం ఓకే ఇది సూపర్ హిట్ అవుతుంది అని చెప్పేకైతే లేదు. ఎందుకంటే నేను చూసిన దాంట్లో అఫ్కోర్స్ ఫ్యాన్స్ని అయితే అడగలేదు, కానీ మిగతా వాళ్ళందరికీ కొద్దిగా ఒకరిద్దరికైతే పర్లేదు, బాగానే ఉంది, వన్ టైం వాచ్ అంటున్నారు తప్పించి తోపు ఎరగదీసిన సినిమా అని అయితే ఎవడు అనలేదు. సో నాకు అట్టాగే అనిపిస్తుంది. కానీ చూడాలనుకున్న వాళ్ళు మట్టుకు ఇది పర్ఫెక్ట్ థియేటర్ ఫిలిమే. మనకి ఆ విజువల్స్ కానీ దీనికైతే మనం థియేటర్కి వెళ్ళి చూడాలా, థియేటర్కి వెళ్ళి చూడండి. ఈ స్టార్టింగ్ అంతా 450-500 టికెట్లు ఓ రేంజ్లో ఉన్నాయి. మీరు చూసి కొద్దిగా మెల్లిగానే థియేటర్కి వెళ్ళి చూడండి, మీకు నచ్చుతుంది. టొరెంట్ సైట్లో డౌన్లోడ్ చేసి మటుకు చూడమాకండి. ఈ సినిమా గురించి ఇంతే. ఎందుకంటే ఇది మళ్ళీ ప్రతి ఒక్కరు మొదలెట్టారు కదా అంత సీక్వెల్ యూనివర్స్లు అన్నట్టు, ఇది కల్కి యూనివర్స్లో ఒక భాగం మట్టుగా అయింది. మిగతాది ఏమవుతుంది అనేది మనం చూడాలా. మనకి దీపికా పడుకోన్ ఇది కూడా ఉంది, ఆమె కల్కినికి అనే తల్లి ఎప్పుడో ఏడుపు ముఖం పెట్టుకొని ఉంటుంది అంతే, దాని మించి 10 ఏళ్ళ. సో మొత్తానికి సినిమా గురించి ఇంతే అబ్బా, దానికి మించి మనం ఎక్కువ చెప్పే కూడా ఏం లేదు. మీరు వెళ్ళి చూసి అయితే మీకేమనిపించిందో మీరు చెప్పండి ఈ మూవీ గురించి. ఇంతే. మా ఛానల్ని మీరు ఇంతవరకు చూసి ఓకే పర్లేదబ్బా ఎంకరేజ్ చేయాలనుకుంటే మటుకు మీరు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసినట్టు మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.